గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. ఎక్కడికి? పెద్ద బుజ్జి ఇక్కడ లేదేరా? నా బంగాళదుంపలు బాగుంటా నాకెందుకే ఇలా పిచ్చెక్కించేస్తాను. కూర్చో కూర్చో. ఏం కూకోవటంలే బావా, బజ్జీలు బోండాలు అమ్ముకుంటూ మగ దిక్కు లేకుండా ఎంతకాలం బతకటం. నిజమేనే, నన్ను చేసుకోవచ్చుగా, నీ బొండాల వ్యాపారం చూసి పెడతా. మనిద్దరం కలవాలంటే ముందు మన వ్యాపారాలు కూడా కలవాలి. అప్పుడు రాజు రాణిలా జోరుగా బతకచ్చు. కలిపేద్దాం, కానీ ఆ సారా వ్యాపారం నాది కదే, ఆ సుబ్బి గారిది. అందుకే కాదనుకు బావా, పాలు నీళ్ళలా బజ్జీ సారాయి కలిసిందనుకో, నాకు మగ దిక్కు దొరుకుద్ది, నీకు ఆడ దిక్కు దొరుకుద్ది. ఎలా కాదంటానే, మరైతే ఇప్పుడే ముందు అది. అయితే ఇప్పుడే లైన్ వేసేస్తాను. జై నా చిన్న బుజ్జి, పప్పా చెట్టు మొత్తం బోడి. అయ్యా శంభో శంకర, నిన్నే నాయన, కొంచెం కాపాడు తండ్రి. ఒళ్ళు తెలియక తొందరపడి వయసు వచ్చిన పిల్లని చెంపదెబ్బ కొట్టాను. కలిసొచ్చి మనసిచ్చే సమయంలోనే పొరపాటు చేశాను. ఇప్పుడు ఆ పిల్లకి నా మీద పీకల దాకా కోపం ఉంది. నువ్వే ఎలాగైనా సరే ఆ పిల్లకి నచ్చ చెప్పాలి. ఓసే అమ్మాయి, కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది, కొట్టేవాడే ప్రాణాలు పెట్టేవాడు అవుతాడని నువ్వే ఎలాగైనా సరే నచ్చ చెప్పాలి. కుండీలో డబ్బులే లేదని ఏమనుకోవద్దు. నా పర్సు ఆ పిల్ల దగ్గర ఉండిపోయింది స్వామి. నా పద్దులో రాసుకో, పర్సు రాగానే చెల్లించేసుకుంటాను. వస్తాను. ఆ స్వామి చెప్పి పంపాడా? ఏమని? అదే, కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుందని, కొట్టేవాడే ప్రాణాలు పెట్టేవాడు అవుతాడని. ఏం చెప్పలేదు ఆయన. ముక్కు మీద కోపం ఉన్న మొండాడికి బట్టలు తిరిగి ఇచ్చేసి రమ్మని చెప్పాడు. అందుకే తెచ్చేశాను. నేను ఒకటి చెప్తే తను ఒకటి చెప్తాడా? ఆయన పద్ధతి ఏం బాగాలేదు. బహుశా హుండీలో డబ్బులే లేదని అలా చెప్పుంటాడు. ఒక్క 10 రూపాయలు కొట్టానంటే నేను చెప్పమన్నట్టు అలా చెప్తాడు. ఇదేమిటి, పర్సులో డబ్బులన్నీ ఇలాగే ఉన్నాయి, నా ఫోటో మాత్రం మాయమైంది. ఇతర బింది, నా ఫోటో ఏది? ఫోటో కనపడకపోతే అంత కంగారు ఎందుకు? ఎందుకేంటి, రేపు నన్ను కట్టుకోపోయే పిల్ల నా ఫోటో కావాలని అడిగితే? అలా అడగదులే, ఆ ఫోటో నేను కట్టుకోబోయే పిల్ల దగ్గరే ఉందిలే. ఏంటి, నన్ను కట్టుకోబోయే పిల్ల దగ్గర? ఇతర బింది, ఎవరది? నేనే. నువ్వా? నువ్వా? కస్టమర్ సైటింగ్ పట్టుకున్నారా? తెస్తున్నాను బాసు. తొందరగా పట్టుకున్నారా? సచ్చుకాల్సి యాదవ తాబేలు నడకాను నువ్వును. తెచ్చాను కదా బాసా. అయ్యో, ఆయన సైలెంట్ గా సారా తాగడం తెలవదంటారా సవట సన్నాసులారా. ఏమిరా అప్పిగా, ఇది సారానా సైడ్ కాలంలో నీళ్ళ? కొట్టాయింది అని అడగండి. అడిగేది డబ్బులు తీసుకొని ఇలా దిక్మా సారా సుబ్బయ్య రోజు ఇచ్చేసరికే బాబు. ఎరా అవును బాసు, నిప్పులాంటి నిప్పు సారా. నోరు మూసుకో. నీళ్ళ సారా వచ్చి నిప్పు కుంపిడి అంట. బాసు, ఇలా లాభం లేదు. వీళ్ళకి సరుకు చూపెడితే గానే నమ్మకంగా వదలదు. రండ్రా, జరుగుతుందా? ఇందులో నీళ్లు కలిసినాయట్రా, నీళ్లు కలిసినాయా? ఇంకీ కొట్టో మీకు ఒక్క సొక్క కూడా సారపోయినో ఆ కొట్టుకెళ్ళి సింగిల్ టీ అడిగి తాగేయండి. పడే నీళ్ళ సారా ఇచ్చింది కాక టీ తాగమంటావా? లేకపోతే మీ మొగాలకి సారా కావాలరా?
ఆ బొమ్మలు కొట్టుకెళ్ళి సింగిల్ టీ అడిగితే చక్కటి సారా ఇస్తుంది. వెళ్ళిపోండి. వెళ్ళిపోడే రండి బాబు, రండి. సింగిల్ టీ రండిరా. సింగిల్ టీ సింగిల్ టీ ఆ, రండి. సింగిల్ టీ సింగిల్ టీ రెడీ చేయరా. బాసు ఇందులో నీళ్లు కలిసినయ్యా. లేదే కలవలేదు. దేవుడి తీర్థం లాంటి ఇందులో నీళ్లు కలిపామని మన మీద నిందలేసి వాళ్ళంతా అటు వెళ్ళిపోయారు. నువ్వేం బాధపడకు బాసు. తాగింది సార్ ఆపరా. బుజ్జి పెద్ద రోలు బోండా పిండి గారెల పిండి రుబ్బుకోవచ్చు. దీన్ని తీసుకుని సింగిల్ టీ. రోకలు లేకుండా రోల్ ఎందుకయ్యా? ఇవాళ సింగిల్ టీ ఇచ్చావంటే 2 రోజుల్లో మంచి రోకలు తీసుకొస్తా. ఇద్దాం లెక్క పాపం. ఈ రోజు కాకపోయినా రేపు పట్టుకొచ్చిస్తాడు. సిట్ట బుజ్జి. ఆ, ఎక్కడబ్బా ఈ మనిషి కనపడడం లేదు? ఆదివారం నాడు అరటి తోటలో, సోమవారం నాడు సరుగుడు తోటలో, మంగళవారం నాడు మామిడి తోటలో, బుధవారం నాడు ఈ చెరుకు తోటలో కలవాలి. ఆ లెక్కన ఇక్కడే ఉండాలి. ఏమై ఉంటాడబ్బా? చేతులు టీ. నాకు తెలుసులే, చేతులు టీకిష్టయా. అరే కళ్ళు మూసింది నేనేనని ఎలా కనిపెట్టేశావు? నువ్వు కాకపోతే ఇంత స్వతంత్రంగా నా మీద ఎవరయ్యా చేయగలరు? నీకు ఒక మంచి బహుమతి తెచ్చాను. ఏమిటో చెప్పుకో. సిగరెట్ పెట్టే. ఛీ! నాకు ఆ సిగరెట్ వాసన ఉంటేనే అసహ్యం. మరి ఆ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? రేపు నుంచి దీన్ని ముట్టుకోను. ఇప్పుడు చెప్పు, ఏం తీసుకొచ్చావు? అలా చెప్పను. నువ్వు కాసేపు కళ్ళు మూసుకుంటే నీకే తెలుస్తుంది. చెప్తున్నాను కదా, కదలకుండా నుంచి కళ్ళు మూసుకో. కళ్ళు కావాలంటే మూసుకుంటారు కానీ కదలకుండా ఉంటాం మాత్రం నా వల్ల కాదు. కళ్ళు మూసుకో. పవిత్ర, ఏంటిది? నీ మంచి మనసు నాకు తెలిపింది ఇదేగా. ఆ రోజు నా కోసం నువ్విచ్చిందే కిష్టయ్యా. నా చేతులతోనే ఇది నీకు కట్టాలని డబ్బులన్నీ కూడబట్టి ఇడిపించి తీసుకొచ్చాను. నేను నీకు ఇది కట్టాను కదా, మరి నువ్వు నా మెళ్ళలో ఎప్పుడు తాళి కడతావు? కొంతకాలం ఓపిక పట్టు. నేను ఏదైనా పని చూసుకున్నాక. చేసుకునేది ఓ పనేగా. అది కాదు పవిత్ర, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాక నీకే లోటు రాకుండా చూసుకోవాలిగా. ప్రస్తుతానికి నా దగ్గర డబ్బేమీ లేదు. అందుకే
నా బ్రతికే నీ చేతిలో పెడుతున్నాను. చెప్పండి ఎదవాలరా. చల్లకు మాదా కవడమ్మా, మాదా కవడమ్మా. రే ఆడాలి ఇంట్లో లేరు, వెళ్ళు తర్వాత రా. మీ ఆడవాళ్ళ కోసం రాలేదండి, అడుక్కోడానికి వచ్చాను. గురు, ఆ నాటకాలోడు లంక దగ్గర లంకిడిలాగా ఇంటి ముందే మకం పెట్టేశాడు. ఆ పిల్లతో మాట్లాడడం కుదరలే. అట్టాగంటే ఎట్టగరా రాజుగా, నేను ఎలాగైనా సరే ఆ పిల్లతో ఒకసారి మాట్లాడాలి. అయితే ఓ పని చెయ్యి. ఏంటి? ఆ నాటకాలోడి దగ్గర నువ్వు శిష్యుడిగా చేరిపో. ఆడి దగ్గర ఆడు పద్యాలు పాడి పాడే చంపుతాడు రా. అది కాదు గురు, నువ్వు శిష్యుడిగా చేరతావా, గురుదక్షిణగా ఓ బాటిల్ ఇస్తావా, అది ఆడు చూసుకుంటాడు, నువ్వు ఈ పిల్లని చూసుకో. అదిగో ద్వారక ఆలమ్మ. పట్టుకో. రే కేటయ్య, గాయోపాక్యాలలో సీల్లాగా ఉందిరే. శ్రీకుంఠుడి కాళ్ళ మీద పడిపోయాను, గైల్లో పడిపోయారా. లేవనా? ఇంకొంచెం టైం ఉంది. నువ్వు చేసిన తప్పులని నేను క్షమించాను. ఇప్పుడే ఇప్పుడు చెప్పు, నువ్వు చేసిన తప్పులేట. మరేం లేదు నరసింహ మామ. మామ మామ అంటే మహానుభావుడు అని అర్థం. మధ్యలో ఆడేవాడు. సరస్వతి కనుట్టి పడుతున్నా నువ్వే. ఇప్పుడు నాకు అర్థమైందిరా, చెప్పుకో. ఈ జీవితానికి నీ దగ్గర సంగీతం నేర్చుకుంటే చాలని వచ్చాను. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతితో వెళ్ళకూడదు కదా, అందుకని ఇవన్నీ పట్టుకొచ్చా. మరే నా గొప్పతనం తెలుసుకున్నవాడు నువ్వు ఒక్కడవేరా. కూర్చో. ఒరే కిట్టయ్య, సంగీతం అంటే సంతలో ఆవుల్ని గేదెల్ని దొంగతనం చేయడం కాదురా. సంగీతం అంటే సంగీతం సముద్రంలో కెరటాలు ఎలాగైతే వస్తాయో సరిగం పదనసలు కూడా అలాగే వస్తాయిరా. ఒరే కిట్టయ్య, సారా కూడా సముద్రమేరా. సంగీతంలో మోటత్రం ఏంట్రా? సారాలో మోటత్రం పెద్దసా. అదే అందుకే రెండిటికి దగ్గర సంబంధం ఉందిరా. సారా సీసా చూసాక దీన్ని కొట్టేయకపోతే నా మనసు ఒప్పదు. నేను సారా కొట్టడం నా కూతురు చూసిందంటే దాని మనసు బాధపడతాది. చూడు, అది బయట రాకుండా నువ్వు చూడు. నేను ఈ సారా కొట్టేసి తర్వాత పాఠం చెప్తాను. నీకేం భయలేదు బా, నేను చూసుకుంటాగా. రే, ఈ పల్లెం కూడా నాకేరా. నీకేమా? రేపు వచ్చినప్పుడు ఇవన్నీ అమ్మేసి సారా సీసాలు తీసుకురారా, పెద్ద పాఠం చెప్తాను. తొందర ఏం లేదు బావా, నెమ్మదిగా కొట్టు. అలాగే. నిన్నంతా నువ్వు కనబడపోతే నాకు పిచ్చెక్కినట్టు అయిపోయింది తెలుసా. అబ్బాయి గారికి రాను రాను పిచ్చి ముదిరిపోతుంది అనుకుంటాను. పాలు పెరుగు అమ్మొచ్చేసరికి పొద్దుపోయింది, అందుకే రాలేకపోయాను. ఆ సరే, ఒకసారి ఉండు. ఏం లేదు, ఉండు. అమ్మయ్యా. ఏమిటి? మరేం లేదు, మా నాన్నని కాకా పట్టడానికి అవన్నీ తీసుకొచ్చావు కదా, అవి కొనడానికి మొంతాడు అమ్మేసేమోనని. అదంటే నేను కొరుకుంది కాబట్టి తేలిగ్గా అమ్మేశాను. ఇది నువ్వు బహుమతి ఇచ్చింది కదా, చచ్చినా అమ్మను. వచ్చేసింది బావా, వచ్చింది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు మాకు నేల అయ్యా అయ్యా. వాసు, నువ్వేమనుకోనంటే నాదో చిన్న మాట. ఇంకా నీకాడే పని చేస్తే నా పిస్టేజ్ పూర్తిగా పోద్ది, నా దాన్నే పోతా. ఎక్కడికి పోతావురా? నేను చెప్పను. నువ్వు నాతో వస్తే నాకు చెడ్డ పేరు వస్తుంది. నేను వెళ్తాన్నా. ఏటి పెద్ద తాలికెట్టు మొగుళ్ళు ఎగిరెగిరి వచ్చేస్తున్నావు? అది కాదు వదిన బుజ్జి, చిన్న బుజ్జికి నేనంటే ఎంత ప్రేమ అడిగి చూడు. దానికోసం మీ కొట్టు కోసం నేను ఎంత త్యాగం చేశాను చెప్పు చిన్న బుజ్జి. చెయ్యట్టుకున్నావంటే చేతికి బాగా తెట్టేయగలను. జాగ్రత్త. అమ్మ బాబాయ్, మిమ్మల్ని నమ్ముకుని ఆడికి ద్రోహం చేశాను, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి? ఆడికి ద్రోహం చేసినట్ట మాకు ఇవ్వని నమ్మకం ఏంటి?
అయితే నేను ఇప్పుడు ఏం చేయాలా? ఇదిగో ఈ చిప్ పట్టుకొని అడుక్కోవాలా. పోయేవాళ్ళు నీ మొక్క చిల్లర డబ్బు లేక అరే ఇంకా అక్కడే కూర్చున్నారు, వెళ్ళిపోయిన తర్వాత అడుక్కుంటారు. నన్ను ముంచింది ఈడన్నమాట. ఇప్పటికి నీ కోళ్ళు చల్లబడ్డాయా? నన్ను క్షమించు బాసు, నన్ను క్షమించు బాసు. ఇంకెప్పుడు నిన్ను వదిలేను బాసు. నాకు తోడు నువ్వు చేసేదే ఉందిరా. ఆ అడుక్కునేదేదో ఇద్దరు ఇక్కడ కూకుని అడుక్కుందాం. మొదలెట్టు. అమ్మా ఏమిటిది? నువ్వు అన్నం తినుండు అని తీసుకొచ్చాను. నీకెలా తెలుసు? నా వల్లేగా నీ బతుకు తెరిగిపోయి పస్తుండే స్థితికొచ్చావు. ఎందుకు ఏడుస్తున్నావు? ఒక అనాథలా బతుకుతున్న నా గురించి కూడా ఒక మనిషి ముందరుకునేసరికి నువ్వు అనాథ కాదు కిష్టయ్య. నీకు తోడుగా ప్రేమ మంచితనం ఉన్నాయి. వాటి కోసమే నేను నీకు దగ్గర అయ్యాను. ఏంటి కళకళ్ళాడిపోతూ ఇక్కడ బ్రహ్మాండమైన సారా కొట్టు ఉండాలి, ఏమైపోయింది? బుజ్జమ్మ 2 సింగిల్ టీ. చిన్న బుజ్జి ఏం పెద్ద బుజ్జి, బోండాలు గారెలతో పాటు సారా కూడా మీరేమంటున్నారన్నమాట. వీళ్ళు ఏమైపోయారు? ఈ ముఖాలను ఎక్కడో చూసినట్టుందే. పూర్మి దుంపలుగా ఇదేంటి ఇట్ట అయిపోయారు? నిండు సారా కుండలా ఉండేది బతుకు. ఇదిగో ఈ సన్నాసప్పుడు కొండ కింద బొక్కెట్టాడు, బతుకి చిల్లుకుండా అయిపోయింది. అయిపోయింది, ఏదో అయిపోయింది బాసు. ఇప్పుడు ఏడిస్తే వస్తుందా? ఈ బాబు పెట్టుబడి పెడితే మళ్ళీ ఎట్టవా సారా కొట్టు. మీకెందుకు పెడతాడు పెట్టుబడి? పెడితే గిడితే మాకే ఎట్టాలా రా బావా. పెట్టించుకోండి. ఆడ పెట్టుబడి తాగిన సారాకే డబ్బులు ఎగ్గొట్టున్నాడు, మనకేం పెట్టుబడి పెడతాడు? తంతాడు దొరుకు. ఆడు వచ్చేస్తాడుగా కుక్కరంకి. ఇక తాకటెట్టాలంటే హార్మోని పెట్టి ఒకటే మిగిలింది. నరసింహం, చక్కని చుక్కకి తండ్రి నీకు అంత కర్మ ఎందుకు పడుతున్నాయా? ఏంటి గోపాలం బాబు నువ్వు చెప్పేది? ఇదిగో నీ కూతురికి ఎదురు కట్నం ఇచ్చే మంచి సంబంధం ఒకటి తెచ్చాను. ఈ రోజుల్లో ఎదురు కట్నం ఇచ్చే ఎర్రుబాగులాడు ఎవడు ఉంటాడు బాబు? నేను చెప్పేది నిజమయ్యా. ఆ కుర్రాన్ని కనుక చేసుకుంటే నీ కూతురికి చీరలు నగలు పెట్టడమే కాకుండా నీకు ఎదురు కట్నం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అనవయ్యా, బ్రహ్మాండంగా పెళ్లి నేను జరిపిస్తాను. ఎదురు కట్నం అయితే ఒకసారి ఊయేడు బాబు, 100 సార్లు నువ్వు అంటే నేర్చుకోండి. అమ్మాయి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న, నేను చేసుకోను. గోవిందా గోవిందా, నువ్వెన్నిసార్లు అంటే ఏమయ్యా, నీ కూతురు మాత్రం నా నల్లకోను అనేసింది. ఎప్పటికైనా నీ కూతురు అంటే అప్పుడు కబురు చేయి, వస్తాను. ఏమే దరిద్ర కొడుతానా, ఖాళీ సారాకాయల మొహం నువ్వును. ఆ పెద్ద మనిషి పెళ్లి సంబంధం తీసుకొస్తే నాకు ఇష్టం లేదంటావా? వాళ్ళు కట్నం అడగడం లేదు సరికదా, ఎదురు కట్నం ఇస్తానంటున్నారు. ఆ డబ్బు మనిషి చేతికొస్తే నీ తమ్ముళ్ళు కడుపు నిండా తినడానికి తిండి ఉంటుంది, మన బతుకులకు దారి ఉంటుంది. ఇంటికి పెద్ద కూతురు వైపు కూడా బాధ్యత లేకుండా సత్తావేటే? అవును నాన్న, నాకు బాధ్యత లేదు. అందుకే నువ్వు తాగి తందనాలాడి ఇల్లంతా గుల్ల చేస్తున్నా ఏం మాట్లాడకుండా ఊరుకుంటున్నాను. ఇంట్లోకి ఏం కావాలని ఒక్కరోజున అడిగావా? తల్లి లేని పిల్లలు కదా, అసలు తింటున్నారో పస్తులుంటున్నారో ఏ రోజన్నా ఆలోచించావా?
ఇంటికి ఆధారంగా ఒక గేదెని పెట్టుకుని తాను పాలు పెరుగు అమ్మి ఎట్టాగో ఇల్లు గడుపుతుంటుంటే దాన్ని కూడా అమ్మేశావు. ఇప్పుడు డబ్బు వస్తుందని ఎవరో ఏమిటని కూడా ఆలోచించకుండా గేదెని అమ్మనట్టే నన్ను అమ్మాలని చూస్తున్నావు. ఎవరికి పడితే వాళ్ళకి అమ్ముడు పోవడానికి నేను గేదెను కాదు. నేను చచ్చిన ఈ పెళ్లి చేసుకోను. పవిత్ర పవిత్ర నీకెవరో పెళ్లి సంబంధం తీసుకొచ్చారు విన్నాను, నిజమేనా? అవును కిష్టయ్య, ఎవరో పక్కూరు గోపాలం బాబట మా ఇంటికి వచ్చి ఏదో సంబంధం ఉందని మా నాన్నతో చెప్పాడు. ఎదురు కట్నం వస్తుంది కదా అని మా నాన్న సరే అన్నాడు. నేను కాదన్నాను. దాంతో మా నాన్న కోపం వచ్చి నాన్న మాటలు తిట్టాడు. ఎవరా పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు? ఆడి కాళ్ళు చేతులు ఇరిచేస్తాను. అట్ట చేయడం వల్ల లాభం ఏంటి? మన పెళ్లి జరగదుగా. పవిత్ర ఇదిగో చూడు కిష్టయ్య, నువ్వు పౌరుషన్న మగాడు అయితే మా అక్క మెళ్ళ తాలి కట్టి పెళ్లి చేసుకో. అది నీకు చేత కాకపోతే దాని కర్మకి దాని వల్లే. ఇక నువ్వు మా ఇంటికి రావద్దు. నువ్వు పౌరుషన్న మగాడు అయితే మా అక్క మెళ్ళ తాలి కట్టి పెళ్లి చేసుకో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.